హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ అనూష. ఈరోజు మన ఛానల్‌లో సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. బియ్యం, డ్రై ఫ్రూట్స్, సేమియా అండ్ పాలు. ఇప్పుడు సపరేట్ గిన్నెలోకి సగ్గుబియ్యం తీసుకొని వాటర్ పోసుకొని ఒక 30 మినిట్స్ వరకు సపరేట్‌గా నానపెట్టుకుందాం. అలానే ఒక కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సపరేట్గా తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో సేమియా వేసుకొని రోస్ట్ చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు. బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఇట్స్ పర్ఫెక్ట్ కుక్ సేమియా పాయసం. ఇప్పుడు రోస్ట్ అయిన సేమియాని పక్కకు తీసి పెట్టుకునేద్దాం. ఒక బౌల్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ ఆఫ్ వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుందాం. ఆఫ్టర్ దట్ మనం ఏదైతే నానపెట్టుకున్నామో సగ్గుబియ్యం అనేది వేసేసి ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అందులోకి ఇప్పుడు మనం రోస్ట్ చేసిన సేమియాని కూడా వేసేద్దాం. వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. ఎందుకంటే సగ్గుబియ్యం ఆల్రెడీ మనం నానపెట్టాం కాబట్టి అంత ఎక్కువసేపు పట్టదనమాట కుక్ చేసుకోవడానికి. సో సేమియా అనేది ఉడకాల్సి ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వరకు మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పక్క కాంచుకున్న పాలను పోసుకొని ఆరల్స్ మీరు పచ్చి పాలు కూడా పోసుకోవచ్చు, ఏం కాదు. ఒక 2 to 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం. అందులో నేనైతే కప్ షుగర్ తీసుకుంటున్నాను, అంటే మీ టేస్ట్ బట్టి మీరు తీసుకోండి. బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేద్దాం. మీకు కావాలంటే ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఉన్న మాత్రం నేను వేసాను. సో ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ అయిన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. టేస్ట్ చేసి మీరు ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.